న్యూస్ కి స్వాగతం. సమాజంలో ఆర్థికంగా ఆరోగ్యంగా స్తోమత లేని జనులకు సేవా కార్యక్రమాలను అందించడం ద్వారా వారి ఆశీస్సులే కాకుండా భగవంతుని ఆశీస్సులు కూడా సేవకుల పట్ల ఎల్లప్పుడూ ఉంటాయని, ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు సమాజానికి ఏదో ఒక రూపంలో సేవ చేయాలని పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా పిలుపునిచ్చారు. పిఠాపురానికి చెందిన మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పిఠాపురం మండలం మల్లాంకు చెందిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ప్రముఖ దాత అయిన వెన్నపు చక్రధరరావు ఆర్థిక సహకారంతో పునరుద్ధరించిన అంతిమయాత్ర వాహనాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా చేతుల మీదుగా ప్రారంభించారు. విశ్వ విజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉమర్ అలీ షా ముఖ్య అతిథిగా హాజరై అంతిమయాత్ర వాహనం తాళాన్ని ఫ్రీజర్ ను సేవా సంస్థ సభ్యులకు అందజేసి ప్రజలకు అంకితం చేశారు. దాత వెన్నపు చక్రధరరావును సేవా సంస్థ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్ ను ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అభినందించారు. ఈ సందర్భంగా కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, వెన్నపు చక్రధరరావు, పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు ప్రసాద్, ఆర్ఎస్ఎస్ ప్రముఖ రామచంద్రరావు, పీఠం సభ్యులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సంస్థ నుంచి అంతిమయాత్ర వాహనాన్ని దాత సహకారంతో అది నడపడం జరిగిందండి. అది గత 3 నెలలుగా అది ఖండం అయిపోయేది. అది బాగోని పరిస్థితిలో మళ్ళీ అంతిమయాత్ర వాహనాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో మేము 10 మందిని కలవగా అందులో మల్లం గ్రామానికి సంబంధించినటువంటి వెన్నపు చక్రధరరావు గారు ముందుకొచ్చి వెహికల్ నేను ఏర్పాటు చేస్తానండి అని చెప్పి ఆయన ముందుకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన చేసినటువంటి సేవలందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ ఈ వెహికల్ ఇవి పూర్తయిన తర్వాత శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ అలీ షా గారి చేతుల మీద ఓపెన్ చేయాలండి అని చెప్పి మా దాత చక్రధర్ గారు అడగడం, మేము వెంటనే మా అధ్యక్షులు కొండపూడి శంకర్రావు గారు గురువు గారికి ఫోన్ చేసి అడిగిన తర్వాత ఆయన జనవరి 2వ తారీఖున దాన్ని ప్రారంభిద్దామండి ఆశ్రమంలో అని చెప్పడంతో అందరూ కూడా ఈరోజు ఈ వెహికల్ ఇక్కడ తీసుకొచ్చి మా పీఠాధిపతులు గురువుగారి చేతుల మీద ఈ వెహికల్ని ప్రజలందరికీ కూడా అంకితం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచన పీఠంలో మేము నేర్చుకుండి గురువుగారి ద్వారా మేము బయటకు వచ్చి ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా గత 3 సంవత్సరాలుగా కూడా ఈ అంతిమయాత్ర వాహనం ద్వారా పిఠాపురం పరిసర ప్రజలందరికీ కూడా ఆయా ఇబ్బందులను బట్టి ఆ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఒక వాహనం, ఆ ముందు తిరిగే వాహనం అది ఇబ్బంది పడి అది బాగా శిథిలమైపోయిన కారణంగా దీన్ని మరలా పునరుద్ధరించాలనే ఉద్దేశంతో మేము కొద్ది సతమతం అయ్యే క్షణంలో మా మిత్రులు మల్లాం వాస్తవ్యులు, మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మన స్థానికులైనటువంటి మల్లాం వాస్తవ్యులు శ్రీ వెన్నపు చక్రధరరావు గారు, వారు మన రాష్ట్ర ప్రభుత్వంలో అనేక ఉన్నతమైన పదవులు వారు నిర్వహించి వారు విశ్రాంతి ఉద్యోగిగా ఇప్పుడు ఉండి వారు ఈ సామాజిక కార్యక్రమాల్లో పూర్తిగా కూడా మన నియోజకవర్గానికి సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి వారు ముందుకొచ్చి వారు 2 లక్షల రూపాయల విలువతోటి ఈ వాహనం మనకు సమకూర్చడం జరిగింది. అలాగే శ్రీ ఆకొండి సత్యనారాయణ గారు అని చెప్పేసి వారు ఇక్కడే కూడా వారు ఉంటున్నారు, వారు మాస్టర్. వారు కూడా ఈ ఫ్రీజర్ సౌకర్యాన్ని మనకు కావాలని చెప్పేసి మేము అడిగిన వెంటనే వారు 1 లక్ష రూపాయలతోటి ఫ్రీజర్ సౌకర్యం ఏర్పాటు చేసి అది కూడా మన ఊరు మన బాధ్యత సంస్థకి అప్పగించడం జరిగింది. ఈ 2 వాహనం ఉండి ఫ్రీజర్ ఉండి అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. నేను 2019లో గాజువాక మున్సిపల్ కమిషనర్గా పనిచేసినప్పుడు దురదృష్టవశాత్తు మా అమ్మగారు చనిపోవడం జరిగింది. అప్పుడు నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా స్వగ్రామమైన మల్లాం గ్రామం వెళ్తే అక్కడ శ్మశాన వాటిక పూర్తిగా పెద్ద పెద్ద చెట్లు అయ్యి ఉండి కనీసం ఒక బాడీని క్రిమేషన్ చేయడానికి అవసరమైన ఎటువంటి పరిస్థితులు లేవు. అప్పుడు నేను నాతో పాటు మా మేనల్డ్ ఒక ఆయన పీడి వికాసాల లక్ష్మారావు గారు కలిసి ఆ శ్మశాన వాటికని అందరిని కూడా అభివృద్ధి చేసి ఉద్యానవనంలా చేసి అందులో మామిడి మొక్కలు
కొబ్బరి చెట్లు అన్నీ వేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు పట్ల చాలా అందరూ కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు కాబట్టి అలాంటి కార్యక్రమాలన్నీ తప్పనిసరిగా చేయాలని నేను అనుకునేటువంటి పరిస్థితిలో నిజానికి నేను పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా మన సూర్యరాయ గ్రంథాలయం సెంటర్గా పెట్టుకుని ఈ మన ఊరు మన బాధ్యత అధ్యక్ష కార్యదర్శులు కొండేపూడి శంకర్రావు గారు, నగేష్ గారు, అలాగే మన బాదం మాధవరావు గారి యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలను ఇప్పటికే చేశాము. మన ఊరు మన బాధ్యత అధ్యక్ష కార్యదర్శులు శంకర్రావు గారు, నగేష్ గారు ఈ వాహనం పాడైపోయిందని చెప్పినప్పుడు వెంటనే నేను రెడీగా ఉన్నాను, మీరు ఆ బాధ్యత తీసుకుని బాగు చేయండి అంటే వాళ్ళు చక్కగా ఈ వాహనాన్ని అన్ని విధాలుగా గతంలో ఆ వాహనంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఉంటే అంటే ఈ ముఖ్యంగా విశ్వబ్రాహ్మణ కుటుంబాలు వాళ్ళకి తీసుకెళ్ళడానికి అనుకూలంగా లేకపోతే వాళ్ళకి అదేవిధంగా ఇతరత్ర ఈ ఫ్రీజర్ అయ్యి లేకపోవడం వల్ల ఉన్న ఇబ్బందులు అన్నింటిని కూడా గత లోపాలను అధిగమిస్తూ ఇప్పుడు చక్కగా ఈ అంతిమయాత్ర వాహనాన్ని తయారు చేయించారు. ఇప్పుడు ప్రస్తుతం చిన్న చిన్న కుటుంబాలు అయిపోవటం వల్ల లేదా ఈ పిల్లల వాళ్ళు కూడా దూర తీరాలకు ఉద్యోగాలకు అది వెళ్ళిపోవటం వల్ల ఇలాంటి కష్టం వచ్చినప్పుడు వారికి సహకారం అందించడానికి కూడా ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఇంకా మన సమాజంలో ఇలాంటి విషయాల్లో సహకరించడం అనేటువంటిది ఒక ఏదో కీడు జరుగుతుంది అనేటువంటి భయంతో ఉండటం అనేటువంటి కారణాల వల్ల ఇలాంటి వాహనాలని మనం టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మనం ఈ ప్రాంతానికి మరింత సేవలు అందించాలని నేను అనుకుంటున్నాను. మన ఊరు మన బాధ్యత అనేటువంటి ఒక గొప్ప సేవా సంస్థను కొండేపూడి శంకర్రావు గారు, నగేష్ గారు ప్రారంభించి ఎంతో అభివృద్ధి పదంలో పిఠాపురంలో ఉండేటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకించిన అభినందనలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈ రోజున అంతిమ యాత్ర వాహనం అనేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని మనకి ఇక్కడ మన శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మికపీఠ ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాహనాన్ని మన దాత గౌరవనీయులు వెన్నపు చక్రధర్రావు గారు వారి యొక్క దాతృత్వాన్ని చాటుకుంటూ ఈ వాహనాన్ని ఏర్పాటు చేసి అనేక మంది యాత్రకి ఇబ్బంది పడుతున్నటువంటి వారి అందరికీ ఎంతో చేయూతనిచ్చి సహకరించి వారికి అంతిమయాత్రలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు, వారికి నా యొక్క ఆశీస్సులు. మరి పిఠాపురంలో అనేక సేవా కార్యక్రమాలు అనేక సంస్థలు నిర్వహిస్తున్నప్పటికీ ముఖ్యంగా ఈరోజు ఈ అంతిమ యాత్ర వాహనం ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా తక్కువ మంది ఈ యొక్క ఆశయంతో ఉంటారు. ఈ యొక్క ఆశయాన్ని వారు ఈ పిఠాపురంలో మన దాత వెన్నపు చక్రధర్రావు గారు ముందుకు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించి కుటుంబాలు చిన్నవైపోవటం, పిల్లలు దగ్గర లేకపోవటం, నిరుపేదలైనటువంటి వారు ఆ శవయాత్రలో అనేక ఇబ్బందులు ఏర్పడడం, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని వారు ముందుకు వచ్చి ఈ విధమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో ఈ కార్యక్రమంలో అంతిమయాత్ర వాహనాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది వారి దాతృత్వానికి నిదర్శనము. ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన పిఠాపురం నిర్వహించవలసి ఉంటాయి. ఎందుకంటే మనం పిఠాపురం ఎంతో పేరున్నటువంటి ఊరు పీఠికాపురం. మరి అటువంటి పీఠికాపురం తగినటువంటి గౌరవం రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ అంతగా ప్రాచుర్యం లేకపోవడం అనేటువంటిది శోచనీయకరమైనటువంటి విషయం. ఈ మధ్య కాలంలోనే మనకు అనేక చోట్ల నుండి అనేక ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు శ్రీపాదవల్లభ సంస్థానం వారికి, అలాగే మన శ్రీ పాదగయ కుకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ విధంగా అనేక చోట్ల నుంచి అనేక ప్రాంతాల నుంచి భక్తులు రావడం ద్వారా మన పిఠాపురానికి ప్రాశస్త్యం పెరుగుతూ ఉంది. మరి ఈ విధంగా భక్తుల తాకిడి రాబోయే కాలంలో ఎంతో ఇతోధికంగా ఉంటూ పిఠాపురానికి ఒక మంచి పేరు ప్రతిష్టలు మన పిఠాపురం ప్రజలందరూ కూడా ఈ పిఠాపురాన్ని ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా మనందరం కూడా సేవా కార్యక్రమాలు పిఠాపురంలో నిర్వహించడం ద్వారా పిఠాపురం యొక్క ప్రాశస్త్యం పెరుగుతుంది. ఈ విధంగా ఈ రోజున ఈ చక్కని కార్యక్రమాన్ని మన
చక్రధర్రావు గారు వారు ఉద్యోగ విరమణ తర్వాత వారికి ఈ ఆశయం కలగటం ఇది ఒక మహోన్నతమైనటువంటి భగవత్ కృపగా నేను భావిస్తున్నాను. వారికి భగవంతుని యొక్క ఆశీస్సులు, ఆయుష్, ఆరోగ్యం కలుగజేయాలని ఆశిస్తూ సర్వే జన సుఖి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.